రైతు సోదరులకు నమస్కారం. అన్ని పంటల మాదిరిగానే మెకడోమియా సాగులో కూడా ఇన్సెక్ట్స్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది. వాటిలో ప్రధానమైనది వచ్చేసరికి తెల్లదోమ యొక్క సమస్యను మనం చెప్పుకోవచ్చు. ఈ తెల్లదోమ అనేది చెట్టు యొక్క ఆకులు ఆశించి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. ఇది ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఆకు అడుగు భాగాన సర్కిల్ ఆకారంలో స్థావరాలను ఏర్పరచుకొని గుడ్లు పెడుతూ ఉంటుంది. మీరు చూడండి, తెల్లదోమ అనేది సర్కిల్ ఆకారంలో స్థావరాలను ఏర్పరచుకున్నటువంటి విధానం ఇది. ఈ సర్కిల్ ఆకారంలో స్థావరాలను ఏర్పరచుకొని ఆకు అడుగు భాగాన గుడ్లను పెడుతూ ఉంటుంది. ఈ గుడ్ల నుండి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు అనేవి చెట్టుపై ఎగబాగి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. ఇవి ఆహారాన్ని తీసుకుంటూ తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయి. ఈ తేనె లాంటి జిగురు పదార్థం వలన క్యాప్నిడియం అనే శిలీంధ్రం అనేది వృద్ధి చెందుతుంది. ఈ క్యాప్నిడియం అనే శిలీంధ్రం వలన ఆకులన్నీ కూడాను నల్లటి మసితో కప్పబడతాయి. ఆకులన్నీ కూడా మసి పూసినట్లుగా అందవిహారంగా మారిపోతాయి. ఆకులన్నీ కూడా మసితో కప్పబడి ఉండటం వల్ల ఏంటంటే కిరణజన్య సంయోక్రియ అనేది సక్రమంగా జరగదు. దీనివల్ల చెట్టులో ఎదుగుదల లోపిస్తుంది, దిగుబడి కూడాను సన్నగిలుతుంది. నివారణ చర్యలు మన విషయానికి వచ్చేసరికి 10,000 ppm కెపాసిటీ ఉన్నటువంటి వేప నూనెని మనం లీటర్ నీటికి 2.5 ml కలిపి మనం స్ప్రే చేసినట్లయితే తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. లేదా పిప్రోనిల్ 5 EC కెపాసిటీ ఉన్నటువంటి ఆ మందును 1 ml లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసినట్లయితే తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. వీటితో పాటుగా పసుపు రంగు జిగురు కలిగిన అట్టలను కూడాను మన చెట్లు కట్టినట్లయితే సకాలంలో మనం తెల్లదోమను గుర్తించి వాటిని నివారించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రీతిగా తెల్లదోమను అరికట్టే విషయంలో మెలకువలు మనం పాటించినట్లయితే మెకడోమియా సాగులో తెల్లదోమను సమర్థవంతంగా మనం నివారించవచ్చు అని చెప్పవచ్చు. మెకడోమియా సాగు పట్ల మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాల్సిన స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి మనం సంప్రదించండి. రైతన్నులకు కావాల్సిన మెకడోమియా సాగు విషయంలో సమగ్ర సమాచారాన్ని అందించేందుకు బిఎన్ రెడ్డి నర్సరీ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.